పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సో అనుకుంటున్నాము ఒకసారి విన్ను అని చెప్పేసి అన్నారు. సో విన్నాను అంతే. సో నేను బేసిక్గా ఫ్రమ్ నోవేర్ ఒక ఆడియన్ లా కథ విన్నాను అండ్ నాకు చాలా బాగా ఎగ్జైట్ చేసింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో ఇది ఒక కొత్త, అంటే ఇప్పటివరకు ఒక భావమరదల కథ వచ్చి చాలా రోజులు అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు భావమరదల కథ అంటే ఉయ్యాల జంపాలు అలా ఇలా అంటారు కదా, బట్ యూనో చాలా రోజులు అయిపోయింది అంత అంత మంచి భావమరదల కథ వచ్చి. బట్ ఇప్పుడు ఇంత మంచి కోట్తో చందు జాబ్లీని ఇంత ఓన్ చేసుకున్న ఆడియన్స్కి మళ్ళీ మేమిద్దరం ఒక భావమరదల్లా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్, అది ఎప్పుడైతే మళ్ళీ చెయ్యాలి అని ఎప్పుడైతే మీ ఇద్దరు చేస్తేనే బాగుంటుంది అని నాకు ఎప్పుడైతే కోన గారు చెప్పారో దట్ హిట్ మీ. అరే కరెక్ట్ అంటే ఇప్పుడు కోర్టులో చందు జాబులే ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ ఇప్పుడు ఒక భావమరదల్లాగా ఒక యాదగిరి ఒక రాజమ్మ చేస్తే వి వెరీ సర్ప్రైజింగ్ అనేసి అలా జరిగింది. ఆయన క్యారెక్టర్ పేరు ఎలాగో తీశారు కాబట్టి రాజమ్మ బూతులు ఎక్కడ నేర్చుకున్నారు? మా డైరెక్టర్ గారు అండి నార్మల్గా నార్మల్గా కూడా తిట్టుకోరా? అగోండి నేను ఆంధ్ర వేరు కదా, నేను ఇలా బాగుపాడుకోవాలని నేను తిట్టాను. ఆంధ్ర బూతులు తిడతారా? ఆంధ్ర బూతులు అంటే మరీ బూతులు కాదండి, దొంగ కొడుక ఇవి ఉంటాయి కదా అవి అవి మాత్రం. డబ్బింగ్ కష్టమైందా బాగా? లేదు, ఎందుకంటే వీళ్ళ మదర్ క్యారెక్టర్ ఒక అమ్మ మా మదర్ చేశారు, క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తున్నారో యోగిత యోగిత గారు, గారు. ఆవిడే జస్ట్ ఆవిడ ఫుల్ తెలంగాణ. సో ఓకే. నా డైలాగ్స్ మట్టుకు అన్ని ఆవిడ బాగా చెప్పేశారు అనమాట. సో నాకు ఆవిడ వల్ల చాలా ఈజీ అయింది. సో వెంటనే అయిపోయింది. డబ్బింగ్ లో అలా ఈజీ అయింది. ఆన్ లొకేషన్ సతీష్ ఆన్ లొకేషన్ సతీష్ గారు, yeah. ఆయన చెప్పడం వల్ల కొంచెం ఓకే చేయగలను, కొంచెం తెలంగాణ వచ్చింది. అండ్ మీకు కొత్త కదా? అండ్ బేసిక్ అంటే కొంచెం నాకున్న ఫ్రెండ్స్ కొంచెం తెలంగాణ ఆంధ్ర అంటే కొంచెం మిక్స్డ్ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. యా అంటే నాకు అంత హార్డ్ అనిపించలేదు. అనిపించలేదు. అండ్ ఈ మూవీలో చూసుకుంటే ఇప్పుడు వచ్చిన 2 సాంగ్స్లో కూడా డ్యాన్స్ చాలా బాగుంది. అంటే మీకు కోర్టులో మీ ఇద్దరు క్యారెక్టర్కి కొంత పరిధి ఉంటుంది. లవ్ స్టోరీ తర్వాత అక్కడ ఒక సీరియస్ సబ్జెక్ట్ ఉంది, బట్ ఇక్కడ అలా కాదనమాట. సో టోటల్ మరదలు కథ అనమాట. సో ఆ కెమిస్ట్రీ ఎలా కుదిరింది అంటే ఇక్కడ చాలా అవసరం. కోర్టు మూవీ విషయానికి వస్తే ఒక సీరియస్ సబ్జెక్టు, దాంట్లో లవ్ ఉంటుంది కొంత పార్ట్, బట్ ఇక్కడ అలా కాదు కదా. సో ఆ కెమిస్ట్రీ కుదరడానికి ఏం చేశారు? కథ విన్నప్పుడే బేసిక్గా నేను కథ విన్నప్పుడే వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఆ కథలో ఉన్న ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ ఆ భావమరదలలో ఇది ఉన్న కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఆ ఎమోషన్ కానీ అవన్నీ ప్రాపర్గా అర్థమయ్యాయి. అంటే బేసిక్గా సతీష్ డైరెక్టర్ గారు ఎలా నరేట్ చేస్తారంటే ఆయన ల్యాప్టాప్ ఆన్ చేసుకొని ఇలా కూర్చొని నేను చెప్పను, నేను నించొని చెప్తానని ఆయన నించొని మొత్తం నరేట్ చేశారనమాట. ఓకే. సో ఆయన నరేట్ చేసిన దాంట్లో ఏదైతే ఆ కన్విక్షన్, ఇప్పుడు నేను కట్ చెప్తుంది మీరు ఈ కథను ఓకే చేసేయాలన్నట్లు చెప్పలేదు. అండ్ బ్యాక్ ఆన్ ఈ స్టోరీ నాకు ఐడియా ఉంది, ఏదైతే ఆయన ఎన్నో ఆఫీసులు తిరిగి ఎన్నో దగ్గర అని. బట్ యూనో ఆయన కట్ చెప్పేటప్పుడు మట్టుకు ఆయన వెరీ కన్విక్షన్తో వెరీ జెన్యున్గా ఈ కథ చాలా బాగుంటుంది, మీరు చేస్తే బాగుంటుంది అన్న ఇదిగా చెప్పారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. యూనో సో యా అది ప్లస్ కూడా అయింది. ఆ కథలో భావమరదలు ఎలా ఉన్నారని అర్థమైపోయింది, ఆయన కన్విక్షన్తో ఆయన ఇదితో అర్థమైపోయింది. అండ్ ఒక భావమరదలు అన్న తర్వాత ఆ చనువు ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది కదా. సో ఇంకా అది మాకు చాలా ఈజీ అయిపోయింది, బికాజ్ మేము కోర్టు కంటే ఒక ముందు 2 years ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట. సో మా కోర్టుతో ఇంకెక్కువ క్లోజ్ అవ్వం, మేము ఇంక బ్యాండ్ మేళం చేసేటప్పుడు ఇంక ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సో అది అందులో కెమిస్ట్రీ కోసం ఏమి వర్క్ చేసింది ఏం లేదు, మేము జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం. యాక్చువల్గా మీ ఇద్దరు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు, మేము కోర్టు కంటే ముందు 2 years ముందే ఫ్రెండ్స్ అని చెప్పేసి. అసలు ఫస్ట్ మీటింగ్ మీ ఇద్దరిది ఎక్కడ ఎలా జరిగింది గుర్తుందా మీ ఇద్దరికి? ఆఫ్ కోర్స్ నా బర్త్డే రోజు December 2022 యా అప్పుడు కలిసారు రోషన్ ఫస్ట్ టైం. అంటే ఎలా కలిసారు? బర్త్డే రోజు ఎందుకు నేను కలిసారు? ఫోన్ చేసి పిలిచండి అంతే. ఫోన్ చేసి పిలవాలంటే అంతకు ముందు పరిచయం ఉండాలి కదా. అదే అంటే బేసిక్ గా ఇంతకు ముందు ఇద్దరం చైల్డ్ యాక్టర్స్ కదా, సో మాకు అది ఎలా పరిచయం ఏమో ఐడియా లేదు. బట్ యు నో వి బికేమ్ ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్స్ గానే ఉన్నాం. సో వన్ ఫైన్ డే ఎప్పుడో కలుద్దాం అనుకున్నాం, బట్ యూనో ఆ రోజు బర్త్డే రోజు వీలయ్యి ఆ రోజు అలా కలవడం జరిగింది అంత. ఓకే. అండ్ శ్రీదేవి గారు మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మామూలుగా చాలామంది ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు కానీ చాలామంది రీల్స్ చేసుకునే అమ్మాయిల్ని
యాక్టర్స్గా మార్చొద్దు, వాళ్ళకి ఛాన్సులు ఇవ్వద్దు, రీల్స్ వేరు, యాక్టింగ్ వేరు, ఇలాంటి ఒక బలమైన అభిప్రాయంతో ఉంటారు. మీరు దానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు వ్యతిరేకిస్తారు? వ్యతిరేకించే అంత నేనేం చెప్పలేను. మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ కోర్టులో సెలెక్ట్ అయింది అయితే రీల్స్ త్రూ. బట్ నేను ముందు నుంచి నేను కిరాక్ కిడ్స్ అవన్నీ షో చేశాను. నేను ఎప్పుడైతే 10th 8th ఈ క్లాసెస్ లో నేను రీల్స్ చేయడం స్టార్ట్ చేశా. సో అంతకు ముందు నుంచి నేను చిన్న చిన్న సినిమాలు చేశాను. బట్ అంత ఏమంటారు గుర్తు పెట్టుకునే అంత క్యారెక్టర్స్ కావు. సో రీల్స్ ఏదో మామూలు రీల్స్ అది ట్రెండ్ చేశారు అంతే. మామూలు రీల్స్ ఏంటండి, 7 లక్షల మంది పైగా మీకు ఫాలోవర్స్. అవును, బట్ అంటే ఈ గోదావరి వైపు రీల్స్ చేయడం అలా చేసేదాన్ని. బట్ అది కోర్టులో జగదీష్ గారు చూసి అప్పుడు తీసుకుంది. దట్స్ ద స్టోరీ. అసలు రీల్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది అదే. సో కోర్టులో నన్ను రీల్స్ చూసుకుని తీసుకున్నారు. ఓకే. సో బట్ ఎలా యాక్టింగ్కి వచ్చేది కష్టం అవ్వలేదా? కష్టం అంటే అయ్యో కష్టమే అసలు. అంటే ఫస్ట్ నేను 30 డేసా నేను ఒక 1 month అలా నేను క్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు మన వర్క్ షాప్ చేసాం. వర్క్ షాప్ యాక్టింగ్ క్లాస్ తీసుకున్నాను కోర్ట్కి. ఓకే. సో ఈజీ అయింది ఆయన వల్ల. అండ్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు దాకా మీరు వర్క్ చేసినది కూడా చాలా కంఫర్ట్గా ఉండే ఎన్విరాన్మెంట్లోనే వర్క్ చేశారు. నాని గారి ప్రొడక్షన్ అయితే, కోన వెంకట గారి ప్రొడక్షన్లో అయితే వెరీ గుడ్. అంటే వాళ్ళిద్దరు కూడా సినిమా పీపుల్. సినిమా తప్పించి వాళ్ళకి వేరే ఏం తెలియదు. కోన గారి బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు. ఇంకా నాని గారి గురించి అయితే అందరికీ తెలుసు. సో చాలా కంఫర్ట్గా ఉండే ప్లేస్లోనే వర్క్ చేశారు. ఇది కాకుండా నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది ఇండస్ట్రీలో మీకు? ఇప్పుడు నేను ఒక 2 తమిళ సినిమాలు చేస్తున్నా. సో ఆ ఇద్దరి బ్యానర్స్ లో కూడా చాలా చాలా కంఫర్ట్. 2 వచ్చే సినిమాలు నాకు తెలియదు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలంటే. ఎలా ఉన్నా అంటే అది ఇబ్బంది కలిగిస్తే ఆబ్వియస్లీ ఇది చేస్తాం. బట్ ఇప్పటికి వచ్చి నేను ఫేస్ చేసింది అయితే ఎవరు అసలు అలా లేరు. ఓకే. అండ్ మీ ఇద్దరు కూడా ఒక సక్సెస్ తర్వాత వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు. సో చిరంజీవి గారు చెప్పింది మీకు ఇద్దరికి ఇప్పటికీ మైండ్లో ఉంది, ఆయన ఇచ్చిన సలహా ఏంటి? అది నీ మనసులో దాచిపెట్టుకుంటారండి. ఏం చెప్పారు ఆయన? నీ హార్ట్ ఏంటి ఇలా కొట్టేసుకుంటుంది? బిగ్ ఫ్యానా? ఆయనకి చాలా ఇష్టం. ఏం చెప్పారు? యాక్చువల్లీ ఆయన చెప్పింది కూడా నేనే వీడియో తీసాను, రికార్డ్ చేసింది. సో ఆ రోజు వెళ్తున్నా, అప్పటి నుంచి వాడు ఫుల్ టెన్షన్ అనమాట. అయ్యో ఏం మాట్లాడా, ఆయన చూస్తే నేను అసలు స్పెల్ బౌండ్ అయిపోతా అన్నట్టు. సో నేను వెళ్ళినప్పుడు ఆయన షర్ట్ మీద ఆటోగ్రాఫ్ రాస్తున్నారు. సో అది నేను నార్మల్గా ఫోటో తీస్తున్నా, సరే వీడియో క్యాప్చర్ చేద్దామని స్టార్ట్ చేసా. అప్పటి నుంచి చెప్తున్నా, అప్పటి నుంచి ఆయన చేశారు. సో అంటే బేసిక్గా దాని తర్వాత ఆయన అంటే ఐ మీన్ సార్తో కూర్చొని మాట్లాడేటప్పుడు కానీ అంతా నాకు బేసిక్గా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.